నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మీ ముందుకైతే నేను బిగ్ అప్డేట్తో వచ్చేయడం జరుగుతుందన్నమాట. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అయితే మాత్రం టీజర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎప్పుడు ఉండబోతోంది అనేది, టీజర్ ఎలా ఉంది, ప్రేక్షకులకి ఎంతవరకు నచ్చింది, ఫ్యాన్స్ ఎలా ఖుషిగా ఉన్నారనేవన్నీ కూడా మన ఇవాల్టి వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ చాలా ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం చెంచే వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. న్యూ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవాళ వీడియోలో హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారితో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్న సినిమా అయితే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్. సినిమా టైటిల్లోనే ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఒక మంచి టైటిల్ని అయితే ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ గారి పేరుతో వచ్చిన ఈ టైటిల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. టైటిల్తోనే సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో హరీష్ శంకర్ అయితే చూపించడం జరిగిందనమాట. హరీష్ శంకర్ బ్యాక్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో ఈ టీజర్ చూసిన తర్వాత అయితే ప్రేక్షకులకి అందరికీ అనిపించింది. సాటి సినీ ప్రేక్షకులందరికీ, అలాగే పవర్ స్టార్ అభిమానులకి, మెగా ఫ్యాన్స్కి అయితే ఇది పండగనే చెప్పుకోవాలి. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, ఓ రేంజ్లో అయితే ఉంది. రొటీన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రొటీన్ అనిపించినప్పటికీ హరీష్ శంకర్ తనకున్న పెన్ పవర్తో తన సత్తాని మరొకసారి చాటుకున్నారనమాట. గబ్బర్ సింగ్ సినిమాలో నాకు లెక్క ఉంది, దానికి తెక్కుంది అన్నట్టు ఈ సినిమాలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఇప్పటిదాకా భగవద్గీత, నెక్స్ట్ వచ్చేది భగత్ గీత అని చాలా అర్థవంతంగా ఉండే విధంగా డైలాగ్ డెలివరీ అనేది చాలా గొప్పగా అయితే పెన్ను పవర్ ఏంటో అనేది హరీష్ శంకర్ ఈ సినిమాలో చూపించినట్టు తెలుస్తుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు కొంచెం రొటీన్గా అనిపించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ మసీదు దగ్గర మరి ఎక్కడో తెలియదు కానీ అందరూ ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఆ ఫైటింగ్ సీన్ అనేది మాత్రం సినిమాకి హైలైట్గా నిలిచే విధంగా ఉండేటట్టు కనిపిస్తుంది. సినిమాలో అయితే మాత్రం ఇలాంటి ఎలిమెంట్స్ అనేటివి చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. హరీష్ శంకర్ ఈసారి చాలా కసిగా ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఓ రేంజ్లో అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్లో ఎలా చూపించారో మనకు తెలుసు, దాన్ని మించే విధంగా ఉంటుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమాలో కానీ, హరీష్ శంకర్ సినిమాలో కానీ, వాళ్ళ సినిమాల్లో స్వతహాగా వాళ్ళు బ్రాహ్మిన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ పట్టు, ఆ తెలుగు పట్టు అనేది బలంగా ఉంటుంది. వాళ్ళ రైటింగ్కి కూడా చాలా పవర్ ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీస్ కూడా చెప్పే విధానం కానీ, ఆ డైలాగులో ఉన్న లోతుదనం కానీ చాలా పటుత్వంగా అయితే ఉందన్నమాట. ఇది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. మంచి మంచి డైలాగ్స్ అయితే ఇలాంటివి మరిన్ని రాబోతున్నాయి. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడు ట్రైలర్ వస్తుందా అని ఎదురు చూస్తానన్నమాట. ఫ్యాన్స్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. హరీష్ శంకర్ హీట్ అయితే పెంచేశారని చెప్పుకోవాలి. ఎలాగూ రేపు సండే క్రికెట్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఫైనల్ రేపైతే రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. మేబీ మండే కానీ ట్యూస్డే కానీ సినిమా నుంచి ట్రైలర్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి. మరోపక్క టాక్సిక్ వాయిదా పడడం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దిల్ రాజు గారు టాక్సిక్ని తీసుకున్నారు నైజాం ఏరియాలో. ఆయన సినిమాలు ఉన్నప్పుడు వేరే సినిమాల కంటే కొంచెం థియేటర్స్ దొరికే అవకాశం తక్కువ కాబట్టి టాక్సిక్ వెనకబడడం అనేది, పోస్ట్ పోన్ అవ్వడం అనేది చాలా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. కానీ మరోపక్క దురంధర్ సినిమా అయితే మాత్రం వచ్చేస్తుంది. దురంధర్ 2 రివెంజ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉందబ్బా, పీక్స్లో ఉంది. ట్రైలర్తోనే అంచనాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు డైరెక్టర్ గారు అయితే మాత్రం. సో ఆ సినిమా 10 రోజుల ముందుగానే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్కి కూడా ప్రీమియర్స్ లేకుండా ఎర్లీ మార్నింగ్ షో నుంచి షోలు పడే విధంగా అయితే మాత్రం ప్లాన్స్ అయితే జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన బ్లాక్ బస్టర్ పంతాన్ని కొనసాగించాలని మరొకసారి అయితే నేను కోరుకుంటున్నాను. ఈ టీజర్ అయితే మాత్రం గ్లిమ్స్ సూపర్, ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవాలి. మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.